హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జోసెఫ్ మిక్కీ. ఈరోజు మనం మాట్లాడుకుందాం రేపటి నుంచి జరగబోయే టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య. టోటల్గా 5 టెస్టులు ఉన్నాయి అండ్ రేపు జరగబోయే టెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపు జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 ముఖ్యంగా మీన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది నేను మీకు చెప్తాను. మోస్ట్లీ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండొచ్చు. ఫస్ట్ కేఎల్ రాహుల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆస్ట్రేలియాలో కూడా మంచిగా మీన్స్ పర్ఫామ్ చేసినాడు కాబట్టి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో మీన్స్ నాకు తెలిసి కరుణ్ నాయర్ ఆడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కరుణ్ నాయర్కి మీన్స్ లాస్ట్ 2 ఇయర్స్లో మంచిగా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చేసినాడు. ఇంతవరకు మీన్స్ ఛాన్స్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. అండ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఏదైతే ఉందో మీన్స్ ఇండియా ఏ వర్సెస్ ఇంగ్లాండ్ ఏ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో 200 కొట్టినాడు. సో మంచి పర్ఫార్మెన్స్ చేసినాడు. ఆయనకు మాత్రం పక్కా మీన్స్ మ్యాచ్లో ప్లేస్ దొరికే ఛాన్సులు ఉన్నాయి. ఆయన ఫ్లాప్ అయినా కూడా మీన్స్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా 5 టెస్టులలో మాత్రం ఆయనకి ఫెయిర్ ఛాన్సులు దొరికే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన టోటల్గా 6 టెస్ట్ మ్యాచ్లు ఆడినాడు. దాని తర్వాత మీన్స్ 300 హైయెస్ట్ రన్ స్కోరర్ కొట్టినాడు ఇండియాలో. దాని తర్వాత 7 సంవత్సరాలు అయింది ఆయనకు ప్లేస్ రాలేదు, మీన్స్ ఇండియన్ టెస్ట్ టీంలో మీన్స్ ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఈసారి మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఫర్దర్గా మనం మాట్లాడుకుందాము. 4th ప్లేస్ను విరాట్ కోహ్లీని రిప్లేస్ చేసేది ఎవరెవరు అని అందరికీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయింది. బట్ నాకు అనిపించే దాని ప్రకారం విరాట్ కోహ్లీని రిప్లేస్ చేసే లెగసీ ఎవరికైనా ముందుకు తీసుకుపోవడానికి ఉందా అంటే అది శుభ్మన్ గిల్. ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసి చెప్పలేము విరాట్ కోహ్లీని రిప్లేస్ చేస్తాడా అని అది అంత ఇప్పుడు మనం చెప్పలేదు. కానీ బట్ యంగ్ ఏజ్లోనే కెప్టెన్ అయినాడు, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 3 ఫార్మాట్లు ఆడే ఛాన్సులు ఉన్నాయి. సో ఆల్రెడీ 32 టెస్ట్ మ్యాచ్లు అన్నాడు కాబట్టి ఎస్, శుభ్మన్ గిల్ ప్లేస్ ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు మీన్స్ ఓపెనింగ్ ఆడినాడు, లేకపోతే ఫస్ట్ డౌన్ అన్నాడు. బట్ ఫస్ట్ టైం ఈసారి 4th ప్లేస్లో మీన్స్ బ్యాటింగ్కు ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఫస్ట్ డౌన్ అంటే సెకండ్ డౌన్కు బ్యాటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 5th పంత్ ఉంటాడు. పంత్ అటాకింగే. ఆయనకు అప్పుడప్పుడు చెప్తుండాలి, అంటే వేరే వాళ్ళు చెప్తుండాలి, అయ్యా సార్ ఇది 2020 కాదయ్యా టెస్ట్. అంటే రీసెంట్గా ఐపీఎల్ ఫామ్ అంతగా మంచిగా అంత లేదు. బట్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఇప్పుడు ఇండియాకి. ఆయన కూడా 43 టెస్టులు అన్నాడు, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో పంత్ ఇప్పుడు మీన్స్ 5th లైక్ అంటే 3rd డౌన్లో దిగే ఛాన్సులు ఉన్నాయి. 5వ మెంబర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓపెనర్లు 2, దాని తర్వాత అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకుంటారని. ఓకేనా? సో దాని తర్వాత 6th ఎవరు వచ్చే ఛాన్సులు ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే ఎస్, రవీంద్ర జడేజా 6th వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 7th నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, ఇట్లా. ఓకే, ఫస్ట్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, దాని తర్వాత మెయిన్ మన కెప్టెన్ శుభ్మన్ గిల్, దాని తర్వాత రిషబ్ పంత్ తర్వాత రవీంద్ర జడేజా తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నితీష్ కుమార్ రెడ్డి. ఓకే, ఇప్పుడు వర్క్ అయినారు 7 మంది. ఇంకా కావాలా మనకు 4 ఎవరు ఉంటారు? ఒక్కరే స్పిన్నర్ని తీసుకుంటారు, ఎందుకంటే జరిగేది ఇంగ్లాండ్లో కాబట్టి ఇంగ్లాండ్ స్పిన్ అంత అనుకూలించదు, ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్కే అనుకూలిస్తుంది కాబట్టి ఎస్, 4 స్పీడ్ బౌలర్లను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసి సో బూమ్రా అయితే పక్కా ఉంటాడు, అండ్ సిరాజ్ పక్కా ఉంటాడు, అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని మీన్స్ హర్షదీప్ సింగ్ని తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఆల్రౌండర్లు కావాలని అనుకుంటే ఇన్ కేస్ అనుకుంటే సో హర్షదీప్ సింగ్ని డ్రాప్ చేసేది ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డిని, శ్రద్ధల్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తీసుకునే ఛాన్సులు ఉంటాయి. ఓకే, జస్ట్ అదొక్కటే జరిగేది ఉంది. బట్ హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. బట్ ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా పర్ఫామ్ చేసినాడు మీన్స్ ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కూడా కాబట్టి సో ప్రసిద్ధ్ కృష్ణని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్రికెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా తెలియజేయబడతాయి. అండ్ అలాగే బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుంచి చెప్పబడుతుంది. అండ్ బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి, బిగ్ బాస్కు సంబంధించిన లైవ్స్ కూడా ఉంటాయి. అండ్ ప్లీజ్ మీరు ఒక క్రికెట్ లవర్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మనం మాట్లాడుకుందాం అండ్ ఇండియాకు గెలిచే ఛాన్సులు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ఇది మెయిన్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఎంతమంది ఉంటారో అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఇండియాకు గెలిచే ఛాన్సులు ఉన్నాయా? యాక్చువల్గా 2007లో రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇండియా గెలిచింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉన్నాడు, చాలామంది క్యాప్టెన్గా ఉన్నారు, అనిల్ కుంబ్లే క్యాప్టెన్గా ఉన్నాడు, ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉన్నాడు, విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నాడు, రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్గా మన వాళ్ళు మీన్స్ ఇంగ్లాండ్లో మాత్రం గెలవలేకపోయినారు. బట్ లాస్ట్ టైం 2024 ఇండియాలో అన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో అన్నారు,
అప్పుడు ఇంగ్లాండ్ గెలిచింది. దాని తర్వాత 4 మ్యాచ్లు మన వాళ్ళు ఏకదాటిగా గెలిచేసినారు 4-1తో. ఇండియాలో జరిగినప్పుడు ఇంగ్లాండ్ను ఈజీగా మన వాళ్ళు ఓడిపిస్తున్నారు కానీ బట్ అన్ఫార్చునేట్గా ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పుడు మాత్రం ఓడిపోలేకపోతున్నారు. సో అదొక మనకి అదొక తీరని లోటుగా మిగిలిపోయింది. గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ నేతృత్వంలో మీన్స్ ఏమన్నా గెలిచే ఛాన్సులు ఉన్నాయా అనేది మనం ఇప్పుడు చూడాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం మీన్స్ లైక్ ఫెయిర్ ఛాన్సులు ఏమన్నా ఉన్నాయంటే లేవు. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు, అండ్ రోహిత్ శర్మ కూడా లేరు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లేరు. బట్ చూడాలి, అట్లని మన వాళ్ళు ఓడిపోతారు అనేది మన వాళ్ళ కొంచెం తక్కువ ఛాన్సులు. ఇంగ్లాండ్కి మీన్స్ 60% ఛాన్సులు ఉన్నాయి, ఇండియాకి 40% ఛాన్సులు గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం క్యాప్టెన్షిప్ గురించి. ఈరోజు బూమ్రా ఒక మాట చాలా మంచిగా మాట్లాడినాడు, హార్ట్ టచింగ్ అనిపించింది. ఒకవేళ బూమ్రా మీరు ఇంటర్వ్యూ చూడకపోతే దయచేసి చూడండి, మంచి ఇంటర్వ్యూ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం నిజంగా బూమ్రాని అడిగినారంట. యాక్చువల్గా అదే రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్ నుంచి రిటైర్మెంట్ అయినాడు కదా, రోహిత్ శర్మ ప్లేస్లో నెక్స్ట్ మీరే వైస్ కెప్టెన్గా ఉన్నారు, సో మిమ్మల్నే కెప్టెన్గా మేము అదే తీసుకోలే అనే ప్లాన్ చేసుకుందామని చెప్పినప్పుడు బూమ్రా ఒక్కటే ఒక మాట చెప్పినాడు. యాక్చువల్గా నేను 5 టెస్ట్ మ్యాచ్లు ఆడేంత ఫిట్నెస్ అంటే నాకు లేదు, ఎందుకంటే నాకు వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఓవర్లు బూమ్రా వేస్తాడు కదా, ఎప్పుడైనా బ్యాట్స్మెన్స్ మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేటప్పుడు అంతా బూమ్రా మాత్రమే మంచిగా అంటే మధ్య నుంచి బౌలింగ్ వేస్తున్నాడు. కాబట్టి నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, నాకు వద్దు, జూనియర్స్కి క్యాప్టెన్షిప్ ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను యాజ్ అ ప్లేయర్గా నేను ఆడతానని అంటే దాని తర్వాత అదే ఎవరిని క్యాప్టెన్గా తీసుకున్నారో వాళ్ళ పేర్లు అదే జస్ట్ దాని గురించి డిస్కషన్ చేసి నేను ఎవ్వరు క్యాప్టెన్ అయినా నేను వాళ్ళకి సపోర్ట్ చేశాననే మంచి మాట బూమ్రా అనడం. అసలుకి ఏజ్ పెరిగే కొద్దీ మీన్స్ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుందని చాలామంది చెప్తారు. నిజంగా బూమ్రా ఇంటర్వ్యూ చూసి నిజంగా చాలా బూమ్రా మీద రెస్పెక్ట్, మంచి బెస్ట్ బౌలర్ ఈ వరల్డ్. బట్ ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత శుభ్మన్ గిల్ చాలా తక్కువ కదా, అట్లాంటి మీన్స్ చాలా తక్కువ ఇన్ ద సెన్స్ మీన్స్ తక్కువ టెస్ట్ మ్యాచ్లు అన్నాడు, 32 టెస్ట్ మ్యాచ్లు అన్నాడు. బూమ్రా కూడా తక్కువ టెస్ట్ మ్యాచ్లే అన్నాడులే 45, బట్ ఆయన కంటే సీనియరే అండ్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి. బట్ అంత మంచి మాట మాట్లాడడం నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. బూమ్రా లాంటి ప్లేయర్స్ మన ఇండియాలో ఉండడం నిజంగా గ్రేట్. అండ్ అట్లాంటి వాళ్ళని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అండ్ ప్లేయింగ్ 11 నేను ఏదైతే చెప్పానో మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళే ఉండే ఛాన్సులు ఉన్నాయి, బయట నుంచి మీన్స్ వేరే మీన్స్ మారే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఏదో స్ట్రాటజికల్ ఏదన్నా కొంచెం కరెక్షన్స్ ఏదన్నా జరిగితే తప్ప మోస్ట్లీ వీళ్ళు ఆడే ఛాన్సులు ఉన్నాయి. అండ్ ప్రతిరోజు క్రికెట్కి సంబంధించిన లైవ్ ఉంటుంది, అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంగ్లాండ్లో జరుగుతుంది, ఇంగ్లాండ్లో మధ్యాహ్నం ఇండియన్ టైం ప్రకారం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ 10:45కి అయిపోతుంది. కాబట్టి 10:45కు నా ఛానల్లో ప్రతిరోజు లైవ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రోజు క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.